హ్యాపీ క్రిస్టమస్, మెరీ క్రిస్టమస్, గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడు. తర్వాత మరి దేవుని వాక్యం చూసినట్లయితే మరి రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు యేసు ప్రభు మన కొరకు చనిపోతూ వచ్చినాడు. ఎందుకంటే దానిలో ప్రేమ ఉంది. మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. తర్వాత దేవుని వాక్యం చూసినట్లయితే మరి ఇర్మియా 31:3 వచనంలో దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మరి అపరాధముల చేత మరి పాపముల చేత చచ్చిన వారైన మనల్ని తన మహాప్రేమ చేత క్రీస్తులో బతికిస్తూ వచ్చినాడు. తర్వాత ప్రకటన గ్రంథం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయంలో మనల్ని ప్రేమించుచు ఆయన మన కొరకు రక్తాన్ని వెల చెల్లిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా 1 యోహాను పత్రికల్లో చూసుకున్నట్లయితే ఆయన మొదటిగా మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. మన పాపముల ప్రాయశ్చితం కొరకై తన కుమారుని మనకు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో నిజమైన స్నేహితుల కొరకు తన ప్రాణం పెడుతూ వచ్చినాడు. ఆ రీతిగా ఆదాము ద్వారా కోల్పోయిన ఆ స్నేహాన్ని తిరిగి సమీకరిస్తూ వచ్చినాడు. ఈ రీతిగా దేవుడు మనల్ని ఎంతో ప్రేమించినాడు, మహాప్రేమ చూపినాడు, శాశ్వతమైన ప్రేమ చూపినాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. ఆయనే మనల్ని మొదటిగా ప్రేమిస్తూ వచ్చినాడు. మనల్ని ప్రేమిస్తూ తన రక్తాన్ని వెలచెల్లిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని తన స్నేహితులుగా చేస్తూ వచ్చినాడు. ఈ రీతిగా దేవుడు ఎంతో ప్రేమించి శాశ్వతమైన ప్రేమతో మన కొరకు మరి ఆయన తన ప్రాణాన్ని పెడుతూ వచ్చినాడు. మన కొరకు శరీరాన్ని పెడుతూ వచ్చినాడు. మన కొరకు దేవుడు తన కుమారుని కృపావరముగా మనకు దయచేస్తూ వచ్చినాడు. ఆ రీతిగా దేవుడు ఎంతో మనల్ని ప్రేమించి మరి అంధకారం నుండి మరణ ఛాయలో నుండి విడిపించి మన జీవితంలో ఆయన వెలిగించినాడు. మన చీకటిని తీసివేసినాడు, మన శిక్షను కొట్టివేసినాడు. అంతేకాకుండా మనకు పాప క్షమాపణ ఇచ్చినాడు. తర్వాత అంతేకాకుండా మనల్ని పవిత్రపరిచినాడు, మనల్ని రాజులుగా యాజకులుగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు మనకు ఎంతో ప్రేమ చూపించి చీకటిలో నుంచి మరణ ఛాయలో నుంచి అంధకారంలో నుంచి వెలుగులోనికి నడిపించి మన జీవితాలని మార్చినాడు. మరి ఎలాంటి శిక్ష లేకుండా మనల్ని శిక్ష నుండి తప్పించినాడు, దైవ ఉగ్రత నుంచి తప్పించినాడు, 2వ మరణం నుంచి తప్పించినాడు. ఆ రీతిగా దేవుడు మన కొరకు అంత వెలచెల్లిస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనము తోటి సహోదరులని ప్రేమించబద్దులమై ఉన్నాం. దేవుడు ఏ రీతిగా మనం భక్తిహీనులుగా ఉండగా, బలహీనులుగా ఉండగా, శత్రువులుగా ఉండగా, లోకస్తులుగా ఉండగా, పాపులుగా ఉండగా, మరి పాపరోగంతో ఉండగా దేవుడు అలాంటి వారిని మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. మన కొరకు తన రక్తము శరీరాన్ని వెలచెల్లిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా దేవుడు మన పట్ల చూపిన ప్రేమని మరి ప్రపంచ మానవాళికి, మరి ముఖ్యంగా సహోదరులకి, ప్రజలందరికీ మనము చూపించబద్దులమై ఉన్నాం. మనము తోటి సహోదరుల్ని ప్రేమించబద్దులమై ఉన్నాము. అంతేకాకుండా వారి కొరకు ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. మరి అంతేకాకుండా వారందరినీ మంచి మార్గంలో నడిపించబద్దులమై ఉన్నాం. దేవుడు ఏ రీతిగా మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడో మనం కూడా తోటి వారి పట్ల అట్టి ప్రేమను చూపించడమే నిజమైన క్రీస్తు ఆరాధన. దేవుడి వాక్యము దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ క్రిస్టమస్, మెరీ క్రిస్టమస్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.